పుష్ప 2 తర్వాత నార్త్ ఇండియాలో సత్తా చాటుకోబోతున్న మన తెలుగువాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారేనా అంటే అవునంటున్నారు నార్త్ ఇండియన్ ట్రేడ్ పండిట్స్. అవును మరి, అంచనాలకు అందని రీతిలో ఒక సునామీలా నార్త్ ఇండియాలో దూసుకుపోతోంది గేమ్ చేంజర్ సినిమా. ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ డే 1 హిందీ నెట్ కలెక్షన్స్ను కొట్టే అవకాశం కూడా ఉందంటున్నారు. ఆర్ఆర్ఆర్ది మామూలు నంబర్ కాదు, 19 కోట్లు వసూలు చేసింది. సరే, ఆర్ఆర్ఆర్ డే 1 రికార్డును కొట్టినా కొట్టకపోయినా ఇటీవల రిలీజ్ అయిన దేవర చిత్రం హిందీ నెట్ను డబల్ మార్జిన్తో మాత్రం కొట్టడం షూర్ షాట్ అంటున్నారు. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా నార్త్ ఇండియాలో హౌస్ఫుల్స్ స్టేటస్ విషయానికి వస్తే థియేటర్స్ తగలబడిపోతున్నాయి. ఏ విధంగానో పరిశీలిద్దాం. ముంబైలో 180 షోలకు 113 హౌస్ఫుల్స్ అయ్యాయి. ఢిల్లీలో 150 షోలకు 120 హౌస్ఫుల్స్ అయ్యాయి. జైపూర్ 51కి 51, భువనేశ్వర్ 21కి 21, పూణే 47కి 47 హౌస్ఫుల్స్ అయ్యాయి. చివరిలో ఒక నోట్ కూడా ఇచ్చారు. దిస్ ఈస్ ఎక్స్క్లూడింగ్ కౌంటర్ సేల్స్ ఫ్రమ్ మాస్ సర్కిట్ విచ్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ నార్త్ బీవో. ఇక నిన్న మార్నింగ్ షో నుండి నైట్ షో వరకు ఏ విధంగా ప్రపంచం కొనసాగిందో ఇక్కడ వివరాలు ఇచ్చారు. మార్నింగ్ షో కంటే మ్యాట్నీ కలెక్షన్స్ ఎక్కువట, మ్యాట్నీ కంటే ఈవినింగ్ షో కంటే నైట్ షో కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయట. అదేవిధంగా డే 1 కంటే డే 2 కంటే డే 3 కలెక్షన్స్ ఎక్కువగా రాబోతున్నాయి. సరిగ్గా ఇక్కడే మనం మరొక విషయం కూడా చెప్పుకోవాలి. తెలుగులో ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే తెలుగు రాష్ట్రాల్లో 2-3 వారాల పాటు కలెక్షన్స్ జాడించుకొట్టి థియేటర్కల్ రన్ ముగుస్తుంది. కానీ హిందీలో పూర్తిగా రివర్స్. ఏదైనా సినిమా హిందీ బెల్ట్కి నచ్చితే ఆ సినిమా 50వ రోజు కలెక్షన్స్ కూడా బాగుంటాయి, 100వ రోజు కలెక్షన్స్ కూడా బాగుంటాయి. అంటే పూర్వం తెలుగు సినిమాలు ఎలా ఆడేవి అలాగన్నమాట. ఇటువంటి లాంగ్ రన్కు ఇటీవల రిలీజ్ అయిన పుష్ప 2 ఒక ఉదాహరణ. గేమ్ చేంజర్ సినిమా మరొక ఉదాహరణ కాబోతోందా? వేచి చూడాలి. ఇక ఫినిషింగ్ టచ్. ఈరోజు ఉదయం 5:30 సమయానికి పూణేలో గేమ్ చేంజర్ సినిమా చేసిన ఊచ కోత ఇదే.